హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారంపుడి'sVlog. అందరు ఇంట్లోనే ఉంటున్నారు కదా, మేమైతే ఇంట్లోనే ఉంటున్నాం అండి, ఎక్కడికి వెళ్ళట్లేదు బయటికి. ఇంట్లో ఉండడం చాలా సేఫ్, మంచి ఫుడ్ తింటాం ఇంకా మరీ సేఫ్. ఒక్కసారి ఆలోచించండి ఈ విషయం గురించి. మన ఇంట్లో పచ్చి మామిడికాయలు ఒక్కసారి పండిపోతూ ఉంటాయి కదా, మనం మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొంచెం పండిపోతుండవు, అది పుల్లగానే ఉంటుంది, తినడానికి కుదరదు. ఏదో ఒకటి చేయాలి కదా, పప్పులైనా వేసుకోవాలి, ఇంకేమన్నా చేసుకోవాలి. ఈరోజు అట్లాంటి కాయతోటి రసం పెట్టేసుకుందామండి. నా పాలసీ అంతా ఏది వేస్ట్ చేయకూడదు, ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకోవాలి. అది టేస్టీగా ఉండాలి, మనం తినడానికి ఈజీగా అయిపోవాలి. అదండి నా పాలసీ. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతూ, కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలా పడినటువంటి మామిడికాయని శుభ్రం కడిగేసేసి పైన తోలు తీసేసేయండి. తోలు వేసేసి సన్న ముక్కలు కట్ చేయండి. ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసి దాన్ని చక్కగా చేత్తో పిసుకండి. మిక్సీలో వేస్తే వేరే టేస్ట్ వస్తుందండి, చేత్తో పిసికితే మంచి టేస్ట్ వస్తుంది. మీ ఇష్టం, ఇంకా టేస్ట్గా ఉంటే చేత్తోనే పిసుకోవాలి. ఇట్లా చక్కగా పిసికేసిన తర్వాత ముట్టి తీసి పక్కన పెట్టేసేసి దాంట్లో మనము రసం పొడి, సాల్ట్ వేసుకుందాము. అలానే రసం పొడి అండి, రసం పొడి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి. అలానే వెల్లుల్లి రెబ్బలు ఒక 2 వేసేసుకొని చితకొట్టి దానికి సరిపోయేంత వాటర్ పోసేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఒకసారి టేస్ట్ ఉండి దాంట్లో ఉప్పు సరిపోయిందా, మసాలా సరిపోయిందని చూసిన తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో తాలింపు వేసుకోండి. ముందు 2 స్పూన్లు నూనె వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు 1 తుంచేసుకుందాం. అల్లం కాదండి, ఆవాలు ఒక చిన్న స్పూను, జీలకర్ర మాత్రం 1.5 స్పూన్ వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్, అరోమా చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా మామిడికాయ రసాన్ని, ఆ రసం తీసుకొని వచ్చి ఈ తాలింపులో వేసేద్దాం. తాలింపులో వేసిన తర్వాత ఒక్కసారి వాటరు సాల్ట్ అన్నీ కలిసినాయా లేదా ఒక్కసారి టేస్ట్ చూడండి. ఇంకేమైనా అవసరం అయితే వేసేసుకోండి. ఇంకేం లేదండి, మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ దగ్గర అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళవాకండి. జస్ట్ ఒక్కసారి పొంగు వస్తే చాలండి, ఆఫ్ చేసేసేయండి. ఎక్కువసార్లు పొంగులు వచ్చినాయి అనుకోండి, టేస్ట్ మారిపోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, అందరికీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. బయటకు వెళ్ళినప్పుడు 2 మాస్కులు ఖచ్చితంగా వేసుకొని వెళ్ళండి. జాగ్రత్త అండి అందరూ.